వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పవన్ కళ్యాణ్పై బండి ప్రశ్నల వర్షం. బండి సంజయ్ గారు తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి డైనమిక్ లీడర్, భారతీయ జనతా పార్టీ నేత. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక భయాన్ని బీఆర్ఎస్కు కలగజేసినటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. ఏమైందేమో తెలియదు కానీ బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బీజేపీ అధిష్టానం మార్చిన తర్వాత, కిషన్ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చిన తర్వాత ఎందుకనో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కాస్త బలహీనపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడ్డటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. బీఆర్ఎస్కి ధీటుగా పోటీ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ, మరి ఆ విధంగా పోటీ ఇవ్వడానికి బీజేపీ పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నారు. భారతదేశ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీ అధిష్టానం గుడ్ లుక్స్లో ఉన్నారు. మరి పాత బస్తీలో సైతం బీజేపీ బహిరంగ సభలు పెట్టి గర్జించినటువంటి సింహం బండి సంజయ్ గారు. మరి అలాంటి బండి సంజయ్ గారే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రశ్నల వర్షం కురిపించడం అనేది అది చిన్న విషయం కాదు. సనాతనవాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధాన అజెండాల్లో ఒకటి సనాతన ధర్మాన్ని భారతదేశం మొత్తం కూడా వ్యాపింపజేయాలి. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద హిందూ దేశం, అందులో ఎలాంటి డౌటు లేదు. కాకపోతే దురదృష్టవశాత్తు చాలామంది హిందువులు భారతదేశంలో మతాలు మారిన పరిస్థితి. గతంలో చాలామంది మరి భారతదేశాన్ని పరిపాలించినటువంటి నేపథ్యంలో మరి మత మార్పిడులు బలవంతంగా కూడా చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి ఎపిసోడ్లు గతంలో చాలా జరిగాయి. అయితే ఇప్పుడు బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతనవాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కొండగట్టు అంజన్న దేవాలయానికి పలుమార్లు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టు అంజన్న దేవాలయం అంటే చాలా ఫేమస్. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా, తాను ఏ కార్యక్రమం తలపెట్టినా తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు అంజన్నకి దర్శించుకొనే ఆయన ముందుకు పోతూ ఉంటారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 35 కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేసింది టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల సౌకర్యార్థం దీక్ష విరమణ మంటపం నిర్మాణం, 96 గదుల భారీ సత్రం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. అంటే వాటిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, కృషి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నేతలు. ఇక పొగడ్తల వర్షం కురిపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. పవన్ నిజమైన అంజన్న భక్తుడు అంటూ కితాబిచ్చారు. ఎందుకంటే మెగా కుటుంబం ఆంజనేయ స్వామి వారి భక్తులు. చిరంజీవి గారు కూడా మొదటి నుంచి కూడా చెప్తారు ఆంజనేయ స్వామిని వారి కుటుంబం ఆరాధిస్తారని. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇందా మనం చెప్పుకున్నట్టు కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి మొక్కుకొని దర్శించుకొని ఆయన ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు. వారాహి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టారు. అంటే కొండగట్టు అంజన్న అంటే ఆయనకు అంత ప్రేమ. సో కాబట్టి టీటీడీ నుంచి కొండగట్టు అంజన్న స్వామి వారి ఆలయ అభివృద్ధికి నిధులు రావడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషించారు, కృషి చేశారనే ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టే బండి సంజయ్ గారు ఆ మాటలు అన్నారు. నిజమైన అంజన్న భక్తుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక పవన్ కళ్యాణ్ గారి చొరవతో భక్తుల సమస్యకు పరిష్కారం దొరికింది. పనులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతాయంట. 15 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక పవన్ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఎందుకంటే టీటీడీ నుంచి నిధులు రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క చొరవ లేకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో దాంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్పై బండి సంజయ్ గారు తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. నిన్న దేవాలయాల విషయంలో కేసీఆర్ హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల విషయంలో కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏమీ అమలు కాలేదు అని చెప్పేసి అన్నారు. అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో కేసీఆర్ గారు కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అనేక దేవాలయాలను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దేవాలయాలు నిర్మాణం మంచిగా జరగాలి అనేటువంటి ఒక భావజాలం ఉందో ఆ భావజాలం కేసీఆర్ గారిలో లేదు అనేటువంటిది బండి సంజయ్ గారు చెప్పదలుచుకున్నటువంటి అంశంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అంజన్న ఆలయ అభివృద్ధికి కేసీఆర్ గారు 100 కోట్లు కేటాయిస్తానన్న విషయాన్ని కూడా బండి సంజయ్ గారు గుర్తు చేశారు. అప్పట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, కొండగట్టు అంజన్న స్వామి వారి ఆలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చిన హామీని బండి సంజయ్ గారు గుర్తు చేశారు. కానీ ఆయన కేటాయించలేదు. ఆయన కేటాయిస్తే ఇప్పుడు టీటీడీ నుంచి కేటాయించాల్సిన అవసరం ఉండేది కాదు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు. కొండగట్టు అంజన్న స్వామి వారికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాననేటువంటి విషయం చెప్పారు. మరి వాగ్దానం చేశారు, ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్లు ఆయన నిలబెట్టుకోలేకపోయారు. కేసీఆర్ గారు దేవుళ్ళను కూడా మోసం చేశారని చెప్పేసి బండి సంజయ్ గారు ఫైర్ అయ్యారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం కూడా భక్తులపై భారం మోపుతుందన్నారు బండి సంజయ్. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో భక్తులపై భారం మోపుతుందన్నారు. అంటే సాధారణంగా భారతదేశంలో మరి హిందూ అనేటువంటి వారు ఎక్కడికైనా దేవాలయాలు వెళ్ళాలంటే మెజారిటీ దేవాలయాల్లో దేవుని దర్శించుకోవాలంటే టికెట్లు తీసుకొని దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అంటే మిగతా మతాలకి అంతలా ఆ పరిస్థితి అయితే ఉండదని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే హిందువులు మరి మెజారిటీ సంఖ్యలో ఉన్నటువంటి భారతదేశంలో హిందువులు మరి దేవాలయాల్లో వారి ఆరాధించేటువంటి భగవంతుని దర్శించుకోవడానికి మరి టికెట్లు కొనుక్కొని పోవాల్సినటువంటి పరిస్థితి. ఆలయ సౌకర్యాలపై దృష్టి పెట్టడం లేదని చెప్పేసి బండి సంజయ్ గారు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ వారు ఆలయ సౌకర్యాల మీద దృష్టి పెట్టట్లేదని చెప్పేసి బండి సంజయ్ గారు తీవ్రంగా విమర్శ చేశారు. సేవల రుసుములను మాత్రం భారీగా పెంచారని దుయ్యబట్టారు బండి. వాస్తవం, సేవల రుసుములు చాలా దారుణంగా ఉన్నాయి. ఉదాహరణ చూస్తే ఇదే తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవాలని చెప్పేసి యాదగిరిగుట్ట వెళ్తే యాదగిరిగుట్టలో మరి కొండ మీదకి వాహనం వెళ్ళాలి అంటే 4 చక్రాల వాహనం వెళ్ళాలంటే 500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే కారులో వచ్చే వాళ్ళందరూ అపర కోటీశ్వరులు ఉండరు. మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కారులు పెట్టుకొని మరి కుటుంబంతో చిన్నపిల్లలతోటి లేకపోతే వృద్ధులు ముసలి వాళ్ళతోటి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు కారులు పెట్టుకొని వెళ్తారు, లేదా ఆటోలు పెట్టుకొని వెళ్తారు. మరి అంటే ఆటోల అంశం పక్కన పెడితే కార్లకైతే ఖచ్చితంగా 500 రూపాయల టికెట్ తీసుకొని కొండ మీదకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే 500 రూపాయలు పెట్టి కారుకి టికెట్ అంటే సాధారణంగా మరి ఏ ఆలయాల్లో ఆ పరిస్థితి ఉండదేమో. మరి అలాంటి దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. మరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ మీదకి కారు వెళ్ళాలంటే 500 రూపాయల టికెట్ అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇక అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు కొండగట్టు ఆలయాన్ని పట్టించుకోవడం లేదన్నారు బండి సంజయ్. కానీ పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో స్పందించారని బండి సంజయ్ గారు కితాబ్ ఇచ్చారు. చిన్న విషయం కాదు బండి సంజయ్ గారు కితాబ్ ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బండి సంజయ్ గారు పవర్ఫుల్ లీడర్, తెలంగాణ రాష్ట్రంలో పవర్ఫుల్ లీడర్, బీజేపీలో ఎంపీ, కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారు. మరి ఆయన ఇచ్చినటువంటి కితాబు మామూలు విషయం కాదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం యొక్క అభివృద్ధి పనులు జరుగుతూ ఉంది. సో అభివృద్ధికి 35 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయటం టీటీడీ నుంచి అంటే సో అది చాలా గొప్ప విషయం. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చొరవతో జరిగిందని చెప్పేసి బండి సంజయ్ గారు అయితే ఆయనకి కితాబ్ ఇచ్చారు.